సేమ్ మనిషి స్కెలిటన్లా ఉంది. అవేమో రెండు కళ్ళులాగా, అది నోరులాగా ఉంది చూసారా. నిజంగా ట్రీ చూడండి ఎంత ఘోరంగా ఉందో. చూడండి ఇదేదో కాయ ఉంది ఇక్కడ, వెరైటీగా ఉంది. దీంట్లో ఏదో జిగురుగా కూడా వస్తుంది. ఏంటో మరి తినేదో తెలియదు. మనం ఏది పడితే తింటే అడవిలో అంకితం అయిపోతాం. తినే ఫ్రూట్స్ మనకు తెలిసిన ఫ్రూట్స్ మాత్రం ఇక్కడ తినాలి మనం. గుర్తుపెట్టుకుందాం. చూడండి చెట్టు చూడండి, భలే డిఫరెంట్గా ఉంది. ఒక మనిషి స్కెలిటన్లో ఉంది చూడండి. నిజంగా చూస్తున్నారా, సేమ్ మనిషి స్కెలిటన్లా ఉంది. అవేమో రెండు కళ్ళులాగా, అది నోరులాగా ఉంది చూసారా. నిజంగా ట్రీ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇలాంటి ట్రీని మీరు ఎక్కడైనా చూసారు అసలు? యూ ఎక్స్పీరియన్స్ దట్ ట్రీ? దెయ్యం ఫేస్లో ఉంది చూసారు, అది స్కెలిటన్ టైప్లో పుర్రెలా ఉంది. చెట్లోంచి పుర్రె బయటకు వచ్చింది. దేవుడు, అది పుట్టతేన లాంటిది ఏదో అనుకుంటా. అది పుట్టతేనే అనుకుంటా. తేనె పట్లు పెట్టిన దానిలో ఉంది. అది దగ్గరికి వెళ్ళి చెప్తామా. అందులోంచి కనుక అందరగలు బయటకు వచ్చినాయంటే మనకు తెద్దరం పెడతారు ఇక్కడే, ఎందుకంటే అంత ఘోరంగా కొడతాయి. వాట్ ఇస్ దిస్? ఇక్కడ ఏదో ఉడత ఏదో చచ్చిపోయింది. ఉడత పిల్ల అనుకుంటుంది. ఎలా ఉంది? దీంట్లో ఎలా ఉన్నట్టున్నాయి. చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఇది నన్ను వెనక్కి మేము తినేది కదా. పారిపోదాం. అండ్ మనం వచ్చిన దారి నుంచి స్ట్రైట్గా నడదు. అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకో, మన దారి కనిపించకపోతాం. మళ్ళీ మనకు కనిపించిన ట్రీస్ కనబడవు. మళ్ళీ కొమ్మల ట్రీ కనబడింది కదా ఇందాక మనకి. ఏదదే ట్రీ ఎప్పుడు అత్తారింట్లో తిరిగేస్తున్నాను నేను అడవిలోని. ఎక్కడే ఉందో తెలియదు కానీ భయాన్ని వదులు, శిఖరం తాగుతానో లేదో తెలియదు కానీ తేడా వస్తే మాత్రం నరకన్నా స్వర్గాన్న మొత్తం తాగేస్తాను ఖచ్చితంగా. మా ఎంత పాపాలు చేయలేదులే. నాకు తెలిసిన మాట నేను పాపం చేయలేదు, కుదిరితే పుణ్యం తప్ప. ఎందుకంటే ఒకళ్ళు డబ్బులు ఆశించే టైపు మనం కదా. డబ్బు కోసం ఏది పడితే చేసే టైపు అసలు కదా. చేస్తాను కానీ అందులో కూడా న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. బాబోయ్ దోమలు కొడుతున్నాయి భయ్యా, తుప్పేస్తున్నాయి. నాకు ఊరుకుంటుంటే కుట్టి బ్లడ్ అంతా లాగేస్తారా తల్లి. చెట్టు వేళ్ళు మళ్ళీ వచ్చిందారు మర్చిపోయాను రా సూర్యుడు. ఇంకెళ్తే మనం మొత్తానికి మర్చిపోతాం, వెనక్కి జంప్ అయిపోతాం. ఎందుకంటే వెళ్తే మనకి ఇంకా తెలియదు ఏమని, దారి మర్చిపోతాం కంపల్సరీ.
కాబట్టి మళ్ళీ ఇలాగే వెళ్దాం. కాకపోతే కొద్దిగా సైడ్ డైరెక్షన్ నుంచి వెళ్దాం. ఏమైనా ఉంటే కనిపిస్తాయి జంతువులు గట్ట. వచ్చిన దారిలో కాకుండా కొద్దిగా పక్క నుంచి వెళ్దాం. ఏదో అరిసినట్టు సౌండ్ అనిపిస్తుంది కదా, కుక్క. అది ఓకే. బాయ్ బాయ్ దయ్యం చెట్టు. వెళ్ళిపోతున్నాను వెనక్కి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఒక్క ఏదో జూమ్ చేసి అలా తిప్పుదాం ఉంటా కనిపిస్తే. మన కంటితో చూడలేని కూడా ఇక్కడ ఈ ఫోన్తో చూడొచ్చు. సైడ్ అయితే వినబడుతుంది సౌండ్. వినబడుతుంది సౌండ్. ఏదో అరుస్తున్నట్టు గట్ట. వీడు అటు తిప్పి ఇటు తిప్పి నేను వచ్చిన ప్లేస్ మర్చిపోయినరా ఫోను. మనకి కిందట ఆ పిరుగుబడిన చెట్టు కనబడలే కదా. అరే ఒరే సూర్యుడు ఎటు పోతున్నావురా? నిజం చెప్పాలంటే నేను ఎక్కడ ఉన్నాను నాకు తెలియట్లేదు. అలా ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఇందా నుంచి ఇలా ఫోన్ తిప్పాను కదా, ఇటు తిప్పి దారి వచ్చిపోయాను నేను. ఇప్పుడు దారి మర్చిపోయాను, నిజంగానే దారి మర్చిపోయాను. దారి మర్చిపోయానంటరా. ఎలా మర్చిపోయారా కార్తీక్? హే ఇద్దరు మనకు కనిపించింది దయ్యం చెట్టు. దాని వెనక నుంచి కదా మనం వచ్చాం. అదేంటి దయ్యం చెట్టు ఉందా అంటే మనం ఇటు వెళ్ళాలా? దయ్యం చెట్టు ఉంది, మనం ఇటు వెళ్ళాలనుకుంటా. దయ్యం చెట్టు పక్కన ఉంది కాబట్టి మనం అరే కార్తీ, నీ మతి మరుపు వేసుకొని నువ్వు ఇక్కడ దాకా ఎలా వచ్చావురా సామి? అసలు నాకున్న మతి మరుపుతో ఏం చేస్తానో తెలియదు కానీ మొత్తానికి వస్తున్నాయి ఇక్కడెక్కడే దగ్గర. మనం ఇటు వెళ్ళాలి ఇంతకీ. అదిగో ఇందట 2 కొమ్మల చెట్టు అక్కడ ఉంది. మనం మరి ఇటువైపు ఏం చెట్టు చూసాం? ఇటువైపు ఎందుకు వచ్చాం మనం? మనం ఇలా వెళ్తున్నాం అయితే నాకు తెలియట్లేదు. ఏంటి చెట్టు ఏమి ఇటువైపు కనబడుతుంది మా డైరెక్షన్కి? ఒకవేళ పూల చెట్టు అంటావా? నాకేం తెలియట్లేదు అసలు. అయితే దేవుడు, నేను కానీ చెట్లను గుర్తుపెట్టుకోకుండా వచ్చేసింటే నిజంగా బొగ్గు అయిపోతాం అన్నమాట. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో మనం అసలు ఒకదాన్ని ఒకటి పోల్చుకోలేము, అంతా ఒకలాగే ఉంటుంది. నేనే ఒక్క నిమిషం అసలు కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను చెప్పాలంటే నీకు మన ఇద్దరు చూసిన చెట్టు, ఆ తర్వాత కొద్దిగా ఎదురు వెళ్ళిన తర్వాత సగం ఆకులు వచ్చిన చెట్టు ఉంది కదా, అదే సగం నరికేసినట్టు ఉంది. ఇది అనిపిస్తుందా? ఎక్కడ ఉంది ఎదురేది? కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మొత్తం తాగేస్తున్నాయి. అదిగో
ఏమన్నా ఫోన్లో కనిపించలేదు చెట్టు అది. జూమ్ చేస్తానేంటి, నాకు కనిపిస్తలేదా ఏంటి? ఫోన్లో కనిపించట్లేదు, డైరెక్టర్ కనిపిస్తుంది. నేను చూడలేకపోతున్నాను, నాకు కనిపించలేదా? ఇది సగం చెట్టు. ఓకే, మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఒక నిమిషం అయితే భయపడ్డాను నేను, ఎందుకంటే దారి మర్చిపోయానని. ఇలాంటి అడవిలోకి వచ్చినప్పుడు మాత్రం చాలామంది మిస్ అవ్వడానికి కారణం దారి మర్చిపోవడమే. మనం కొద్దిగా నెగ్లెక్ట్గా ఉండి కిందట పడ్డ ఫ్రూట్స్ లాంటివి అన్నాం కదా, అవి ఒక సగం మొక్క చెట్టు. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి అడవిలో, లేకపోతే మనం బుక్ బేబీ అయిపోతాం అన్నమాట. టైం వచ్చి 8:22 అవుతుంది. దగ్గర నేను ఈ వీడియో గంట నుంచి ఎత్తున్నాను, అంటే నేను లోపలికి వచ్చి గంట అయింది. ఇక్కడి నుంచి ఎయిటర్ గుర్తుపెట్టుకుని వచ్చాను లోపలికి. దోమలతో పండుగ చేసేసుకున్నాయి. నేను వస్తున్నాడు, మరేం తప్పగా లేదా? ఇంటికి ఈ చెట్టు దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి? సగం చెట్టు నుంచి ఇలా స్ట్రైట్ వచ్చానంటవా? స్ట్రైట్ వచ్చానేమో. ఆ చెట్టుకి ముందు ఇంకో చెట్టు చూసాం కదా మనం, చూసామా లేదా? అర్థం కావట్లేదు నాకు. వచ్చాము. అగో ఆ సగం లోపల చీలికిపోయినట్టున్న చెట్టు. దీన్ని ఎవరు ఇలా ఎక్కొట్టుంటారు అంటారు? సగం కుళ్ళిపోయిన చెట్టుని అడవి పంది ఏదో కొట్టుంటుంది. ఇందులో ఉన్న పురుగులు తినడానికి వస్తాయి అడవి పందులు. ఇంకెందులో మన సగం చీలిపోయిన చెట్టు. ఇదిగో పాముల పుట్టలు. చూడండి ఎంత పెద్ద ఉందో, ఇంకా పెద్దవి ఉంటాయి ఇవి, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. ఈ చీమలు కట్టుకుంటాయి. ఇప్పుడు ఇదైతే చీమలు కట్టుకున్నది, కాకపోతే వీటికి కన్నాలు ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల్లోంచి పాములు వెళ్తాయి అన్నమాట. అంత బాగానే ఉంది. మళ్ళీ వచ్చిన దగ్గర మర్చిపోయినా. జీవితం ఏదైనా మనం సగం కాలిపోయిన చెట్టు ఇదేనా? సగం చెట్టుకి పైన చెట్టు ఇదే అనుకుంటా. దీని నుంచి ఇలా స్ట్రైట్ చూసారా, ఒక్క నిమిషంలోనే మర్చిపోతున్నాం అసలు ఈ అడవిలోని దారి. ఏది కొమ్మలను నత్తపడి వచ్చేస్తున్నాయి. కొమ్మలు తగులుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు, పాములు వస్తున్నాయి అర్థం కావట్లేదు కూడా. అండ్ మన వైల్డ్ కేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అండ్ ఈ ఫారెస్ట్లో మొత్తం ఎక్స్పోజ్ చేశాను నేను. ఈ వీడియోస్ అందరూ చూడాలి, పూర్తిగా చూడండి ప్లీజ్. నేను చాలా కష్టపడి తీశాను, మీరే చూస్తున్నారు కదా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆగకుండా అయితే ప్రయాణం చేసాం మనం 3 days అని.
ఇంకో పాముల పుట్ట చూపిద్దాం. ఇంకో పాముల పుట్ట. లోపల కనిపిస్తుందా దీంట్లో కానీ? మేమైతే బయటకు వచ్చేసాం. మన క్యాంపింగ్ కనిపిస్తుందో లేదో తెలీదు. అయితే ఇంకా మన సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అయిపోయింది, బయటకైతే వస్తాం మనం. ఇంకోండి మన క్యాంప్. ఓకే.